హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ సెక్షన్ 152 ఆఫ్ BNS. ఇది సెడిషన్ లాకి సంబంధించింది. 124 IPCలో ఉండేది, అది మారిన తర్వాత BNS 152 అయింది, భారతీయ న్యాయ సంహిత. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ UPSC అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఫర్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, అలాగే మెంటర్షిప్ కోసం చూస్తూ ఉన్న కింద నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్లో కనుక మనం వస్తే, ఎన్వైర్మెంటల్ ఎథిక్స్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, అంటే భారత తత్వశాస్త్రంలో ఈ యొక్క పర్యావరణ నైతికత అనేటటువంటి అంశాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన గ్రంథాలలో పొందుపరిచారు. అయితే ఇప్పుడు పరుగుల పోటీ ప్రపంచం, ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతుందంటే, మనం వీటిని పక్కకు పెట్టి కొంత పాశ్చాత్య దేశ సంస్కృతులను కావచ్చు, లేదా మోడర్న్ వరల్డ్లో మన తాలూకా ఇగ్నోరెన్స్ కావచ్చు, వీటి కారణాల వల్ల మనం పూర్తి స్థాయిలో ఈ పర్యావరణ నైతిక బాధ్యతలను విస్మరిస్తున్నాం. అయితే ఒక్కసారి మళ్ళా మనం ఇట్లాంటి సెషన్స్లో కనుక అవి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే, సో ఇటీవల కాలంలో భారతదేశంలో ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లైఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అలాగే ఇంకా పర్యావరణానికి సంబంధించి అనేక ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్నటువంటి ఆధునికత, అలాగే పెరుగుతున్నటువంటి జనాభా, పెరుగుతున్నటువంటి ఉన్నటువంటి వనరుల తాలూకా ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో అది, కాలుష్యము, వీటన్నిటిని మనం చేసే చిన్న చిన్న మార్పుల కారణంగా, మన జీవితంలో చిన్న చిన్న ఇనిషియేటివ్స్ అండ్ మార్పుల కారణంగా మనం వాటి నుంచి ఈ పర్యావరణాన్ని కాపాడవచ్చు. సో ముందుగా దీనికి సంబంధించి ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో ఆయుర్వేద, అలాగే ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీ ఎన్వైర్మెంటల్ ఎథిక్స్, అంటే పర్యావరణ నైతికతను ఎట్లా ప్రమోట్ చేశారు. సో మనకి సంబంధించి, అంటే మన మానవాళికి సంబంధించి నీరు, భూమి, సో ఇట్లాంటివన్నిటిని కూడా నేచర్తో మనం ఎట్లా బ్యాలెన్స్ చేస్తాము, సో అట్లాగనే అంటే నీరు, భూమి, మన తాలూకా జీవన ప్రయాణము, మన తాలూకా అభివృద్ధి, వీటినన్నిటిని పంచభూతాలతో మనం ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము. అలాగే ట్రెడిషనల్ ప్రిన్సిపల్స్, అంటే అప్పట్లో వచ్చిన సాంప్రదాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్వైర్మెంట్, పర్యావరణాన్ని గుర్తుపెట్టుకుంటూ ప్రపంచాన్ని ఎట్లా చూశాయి. సో అందులోనే భాగంగా హ్యూమన్ వెల్బీయింగ్, అంటే ఈ యొక్క మనుషుల తాలూకా ఈ ఆరోగ్యం అనేటటువంటి దాన్ని పర్యావరణం ఆరోగ్యంతో మనం ఎలా లింక్ చేశాము. సో ఇవన్నీ కూడా మనకి పూర్వకాలంలోనే ఒక రకమైనటువంటి విజ్డమ్, సో జ్ఞానంతో ముడిపెట్టి మన వాళ్ళు ఎకలాజికల్ ఛాలెంజెస్ నుంచి మనల్ని బయటపడేశారు. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఇప్పుడు దీన్ని మీరేం చేస్తున్నాము, సో మోడర్న్ అండ్ ఎన్వైర్మెంటల్ అగ్రికల్చర్ పాలసీస్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ విధానాలతో మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాం. కాబట్టి ఈ ఏన్షియంట్ విజ్డమ్ ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ ఎన్వైర్మెంట్ అండ్ అగ్రికల్చర్ పాలసీస్తో ఎట్లా కోపపై మనకున్న ఎకలాజికల్ ఛాలెంజెస్ను మనం దాటగలం అనేటటువంటిదే ఈ ఆర్టికల్ తాలూకా మెయిన్ ఉద్దేశం. సో దీని గురించి వెళ్తే, అసలు మనం ఇండియన్ ఫిలాసఫీలో ఎథిక్స్ గురించి ఏం చెప్పారంటే, ఇది ఒక మోరల్ ఫ్రేమ్వర్క్. అంటే ఇక్కడ ఏం చెప్తారు, ప్రకృతి అనేటటువంటిది వనరు కాదు, ఇది మన తాలూకా కాన్షియస్నెస్, అంటే మన తాలూకా మన బ్రెయిన్లో ఉంటుంది కదా కాన్షియస్నెస్ అనేటటువంటిది ఉంటుంది కదా, సో దీనికి ఎక్స్టెన్షన్ మాత్రమే. కాబట్టి భూమిని మనం జాగ్రత్తగా చూసుకుంటే అది మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. కాబట్టి భూమిని మనం కాపాడుకోవడం మన ధర్మము. సో ఇది మనకి పేర్కొన్నటువంటి అంశాలు. సో ఇందులోనే హోలిస్టిక్ వరల్డ్ వ్యూ, అంటే మనం పంచమహాభూతాలని హోలిస్టిక్ వరల్డ్ వ్యూ చూస్తాం. అంటే భూమి, నీరు, గాలి, ఆకాశం, అలాగే అగ్ని, సో వీటిల్ని పంచమహాభూతాలుగా పిలుస్తాం. సో ఇవి కరెక్ట్గా ఉంటే వ్యక్తి తాలూకా ఒక వ్యక్తి తాలూకా సంపద, సమాజం యొక్క సంపద కూడా పెరుగుతుంది. సో ఈ అంశాలని మన పురాణాల్లో పొందుపరిచారు. అట్లాగనే మోరల్ స్టీవర్డ్షిప్ అంటే ఏంటి, మనం ప్రకృతిని కనుక కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది, అంటే మనల్ని మనం కాపాడడమే ప్రకృతిని కాపాడడం. సో కాబట్టి మనకి నీరు కానీ, గాలి కానీ, భూమి కానీ, వీటిని కాలుష్యం చేయడం అనేటటువంటిది నిషిద్ధం. ఎందుకు అంటే వీటిని కాలుష్యం చేస్తే మనమే పాడైపోతాం కాబట్టి. కానీ ఇప్పుడు మనం చేస్తోంది దీనికి పూర్తి రివర్స్. మన ఇంట్లోంచి పట్టుకెళ్ళినటువంటి గార్బేజ్ బ్యాగ్ని ఎక్కడో దగ్గర ఉన్నటువంటి ఒక చెరువులోనో, కాలవలోనో, నదిలోనో పడేసేటటువంటి దిక్కుమాలిన సంస్కృతికి ఇప్పుడు మనం తెరలైపోయాం. అంటే మన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు, రోడ్డు పాడైపోయినా పర్వాలా,
నది పాడైపోయినా పర్వాలా, చెరువు పాడైపోయినా పర్వాలా, కానీ దానివల్ల మనమే ఇబ్బంది పడతామనేటటువంటి ఈ విషయాన్ని విస్మరిస్తున్నాం. సో అట్లానే అహింస, అలాగే ఇంటర్డిపెండెన్స్. అంటే ప్రతి క్రీచర్, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి ఎలిమెంట్, ప్రతి మైక్రోబ్, వీటన్నిటికీ కూడా ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉన్నది. సో నాన్ వైలెన్స్ అండ్ రెస్పెక్ట్. సో ఈ వీటికి సంబంధించి మనం ఒక గౌరవం అనేటటువంటి దాన్ని ఇవ్వాలి అనే అంశాన్ని కూడా మనం చెప్పాం. సో అట్లనే స్పిరిచువల్ ఎకాలజీ, ఎన్వైర్న్మెంట్ని కనుక మనం డిగ్రేడ్ చేస్తే, అంటే పర్యావరణాన్ని కనుక పాడు చేస్తే ఎకలాజికల్గా, సైకలాజికల్గా కూడా ఇంబ్యాలెన్స్ వస్తుంది. అట్లానే సస్టైనబిలిటీ, అంటే సుస్థిరత అనేటటువంటిది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో మనం పురాణ కాలంలోనే సాధారణంగా ఈ యొక్క వర్షపు నీటిని పట్టుకోవడం, ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్కి పంటలు వేయడము, సేక్రెడ్ గ్రోవ్స్ అంటే కొన్ని ప్రాంతాలను, అడవుల్లో ఉన్నటువంటి ప్రాంతాలను పవిత్రమైనటువంటి ప్రాంతాలుగా చూడడము, ఇవన్నీ మన సమాజంలో మన సాంప్రదాయాలలో భాగంగా వచ్చినటువంటివి. ఇవన్నీ కూడా పర్యావరణాన్ని రక్షించడానికి మనం పెట్టుకున్నటువంటి కొన్ని నియమ నిబంధనలు. అన్ఫార్చునేట్లీ మనం వీటిని మీరుతున్నాం. సో అందుకే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సస్టైనబిలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ బెనిఫిషియన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనిటీ, అంటే ప్రతి వ్యక్తి ఇక్కడ పోరాడాలి ప్రకృతిని కాపాడడానికి. దానివల్ల ప్రతి వ్యక్తికి మంచి జరుగుతుంది. అలాగే సుస్థిరత అనేటటువంటిది ఉండాలి. ప్రకృతిని పాడు చేయడం అనేటటువంటిది ఉండకూడదు, న్యాయపరంగా ఉండాలి. అలాగే ప్రికాషనరీ సబ్స్టిట్యూషన్, అంటే మనం ఏవైనా కెమికల్స్ ఇట్లాంటివి కొత్తవి కనిపెట్టినా అది పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టలేనటువంటి దాన్ని కనిపెట్టాలి తప్ప పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి వాటిని కనిపెట్టకూడదు. అలాగే కనుక మనం చూస్తే ఇంకా ఇండియన్ ఫిలాసఫీస్లో వేదాలు, ఉపనిషత్తుల్లో ఏం రాశారు, యూనివర్స్ అనేటటువంటి మొత్తం ఈ యొక్క భూమి అని కాదు, అసలు మొత్తం ఈ బ్రహ్మాండమే చాలా పవిత్రమైనది. సో దీని కారణంగానే మనుషులు, ఈవెన్ దేవుళ్ళు, ప్రకృతి ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి బ్రహ్మాండమే ఒక అద్భుతం. సో దాన్ని కాపాడుకోవడం మన నైతిక బాధ్యత. ఇది మన వేదాలు, ఉపనిషత్తులో చెప్పినటువంటి అంశాలు. అందుకే చూడండి, మాతా భూమి పుత్రో అహం పృథ్వ్యా, మాతా భూమి పుత్రో అహం పృథ్వ్యా. అంటే ఏంటి దాని అర్థము? బేసికల్గా మనిషి, కేవలం మనిషి తాలూకా పుట్టుక ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది? భూమి. అందుకే భూమే మనకి తల్లి. సో భూమి తల్లి కాబట్టి భూమి నుంచి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఏమవుతాడు? సో మానవాళిలో భాగం అవుతాడు. ఈ మానవాళంతటికీ తల్లి ఎవరు? భూమి. సో అదే మాతా భూమి పుత్రో అహం పృథ్వ్యా. సో ఇది మన వేదాలలో, అట్లాగనే మనకు ఉన్నటువంటి ఉపనిషత్తులో చెప్పినటువంటి అంశం. సో దీన్ని ఆధారంగా చేసుకునే ప్రకృతిని పాడు చేయడం అనేటటువంటిది నిషిద్ధము. ఇది మన పురాణాల్లో, వేదాల్లో చెప్పారు. సో అట్లానే ఆయుర్వేదాలో ఎన్వైర్మెంటల్ హెల్త్, అంటే మనకి సర్జరీస్ అవి కాకపోవచ్చు, కానీ చాలా రోగాలు పర్యావరణంలో దొరికేటటువంటి చాలా వాటితోనే తగ్గించవచ్చు. అందుకే మీకు అలోపతి అంటే ఇంగ్లీష్ మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ మీకు ఆయుర్వేదానికి అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో కాబట్టి మనము చాలా ఆయుర్వేద మందులతో ఇప్పటికీ కూడా మన దేశంలో అనేక రోగాలను తగ్గించగలుగుతున్నాం. సో కాబట్టి భూమి, నీరు, గాలి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ప్యూరిటీగా ఉంటే, అంటే అది ప్యూర్గా ఉంటే బాడీ కూడా ప్యూర్గా ఉంటుంది, స్పిరిట్ కూడా ప్యూర్గా ఉంటుంది. జైనిజం ఏం చెప్తుంది? నాన్ వైలెన్స్ టు ఎర్త్, ఎయిర్ అండ్ వాటర్. అందుకే కదా జైనిజంలో ఉన్న వాళ్ళు అసలు వ్యవసాయం కూడా చేయరు. సో అంత ప్యూరిటీగా చూస్తారు వాళ్ళు. సో ప్రతి ఎలిమెంట్లోని కాన్షియస్నెస్ని చూస్తారు. అందుకే అపరిగ్రహ, నాన్ పొసిషన్ అనేటటువంటిది ఉంటుంది. సో ఎథికల్ రెస్ట్రైంట్ ఉంటుంది. కో ఎగ్జిస్టెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడతారు, కంపాషన్ గురించి ఎక్కువగా మాట్లాడతారు జైనిజంలో. అందుకే జైనిజం ఫుల్లీ నాన్ వైలెన్స్. సో అట్లానే బుద్ధిజంలో మనకి డిపెండెంట్ ఆరిజినేషన్ అని ప్రత్యత్య సముత్పాద అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే అన్ని బీయింగ్స్, అంటే మొత్తం ఉన్నటువంటి అన్ని జీవరాశులు కూడా ది ఎగ్జిస్ట్ ఇన్ మ్యూచువల్ ఇంటర్డిపెండెన్స్. అంటే భూమిపైన ఉన్నటువంటి ప్రతి జీవరాశి, ప్రతి కణము, ఒక కణం మరొక దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఏది దెబ్బతిన్నా మొత్తం ఎంటైర్ ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. అందుకే కంపాషన్ ఉండాలి. సో అందుకే మీకు చూడండి, మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో. దీన్ని వైష్ణవిజం ఒప్పుకోదు. మానవ సేవే మాధవ సేవని వైష్ణవిజం ఒప్పుకోదు, తెలుసా మీకు? అన్ని జీవరాశుల యొక్క సేవ మాధవ సేవ అంటారు వాళ్ళు. కేవలం మానవులకే కాదు, అన్ని జీవరాశులకి సేవ చేయాలి, అదే మాధవ సేవ. ఇది వైష్ణవిజం చెప్తుంది. సో కాబట్టి సస్టైనబిలిటీ అనేటటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ సస్టైనబిలిటీ అంటే సుస్థిరత అనేటటువంటిది కేవలం మనం అనుకుంటే రాదు, మన యాక్షన్స్ ద్వారా రావాలి అనేటటువంటిది బుద్ధిజం చెప్తుంటుంది. ఈవెన్ గురునానక్ కూడా ఒక వర్స్లో చెప్పారట, పావన్ గురు పానీ పీత
మాతా ధరాత్ మహత్ అంటే ఏంటంటే ఎయిర్, వాటర్, ఎర్త్ ఇవన్నీ కూడా డివైన్, చాలా గొప్పవి, దేవుడితో సమానము. కాబట్టి ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేటటువంటిది సేవ కారణంగా వస్తుంది. సేవ ఎట్లా చేస్తాము? ప్రకృతిని సేవించాలి, ప్రకృతిని పాడు చేయకుండా ఉండాలి. అలాగనే మనకి వెస్ట్రన్ ఫిలాసఫీస్లో కూడా ఆర్నినస్, మీరు మనం సాధారణంగా ఎథిక్స్లో వస్తుంది, ఇది డీప్ ఎకాలజీ గురించి చెప్తాడు. అన్ని లివింగ్ బీయింగ్స్ అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశులకి తమంతట తాముగా ఒక అంతర్గత విలువ ఉన్నది. సో ఇవన్నీ మనుషుల మీద డిపెండ్ అవుతాయి, మనుషులు కూడా వీటి మీద డిపెండ్ అవుతారు. సో అట్లాగనే ఆంథ్రోపోసెంట్రిసిజం అనేటటువంటిది ఎకోసెంట్రిసిజంకి మారాలి. అంటే మెయిన్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సమాజం అంతా కూడా మానవుణ్ణి మిడిల్గా చేసుకొని, అంటే మానవుడే గొప్పవాడు, దీన్ని మిడిల్గా చేసుకొని మొత్తం మన ఆధునిక ప్రపంచం నడుస్తుంది. అలా కాకుండా మానవుడు కాదు, ప్రకృతి మిడిల్గా ఉండాలి. ప్రకృతిని మిడిల్గా చేసుకొని మన జీడిపి కానీ, ఆర్థిక వ్యవస్థల యొక్క పెరుగుదల కానీ, లేదా కొత్తగా వచ్చేటటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్లు కానీ, ఇవన్నీ ప్రకృతి చుట్టూ జరగాలి. అప్పుడేమవుతుంది? ప్రకృతిలో మనం భాగం కాబట్టి మనం కూడా బాగుంటాం. సో అలాగనే రీవైల్డింగ్, వైల్డర్నెస్ ప్రొటెక్షన్ ఇవన్నీ ఇప్పుడు మారుతున్నాయి. ఎందుకంటే చూడండి, జూల్లో యానిమల్స్ని పెట్టడం చాలా దేశాలు తీసేసాయి, సఫారీస్ పెడుతున్నారు. అంటే అడవిలో అవి స్వేచ్ఛగా తిరుగుతాయి, మనం వ్యాన్లోకి పోయి చూడాలి. సో ఇది పద్ధతి. అలాగే యూటిలిటేరియన్ ఎన్వైరన్మెంటలిజం, జాన్ స్టూవర్ట్ మిల్ చెప్తాడు ఏంటి? గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ద పీపుల్. ఇది ఎక్కడ ఉంటుంది? పర్యావరణంలో ఉంటుంది. మానవులకి, మొత్తం ఈ జీవరాశులకి అత్యంత అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రకృతి నుంచి వస్తాయి. కాబట్టి ప్రకృతిని కాపాడుకుంటే అందరికీ బెనిఫిట్ ఉంటుంది. సో ఇది ఆలోచించట్లేదు మనం. కాబట్టి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ఇప్పుడు మానవులకి సంబంధించి ముఖ్యంగా వెల్ఫేర్ అంటూ ఉంటాం, సంక్షేమము, మానవ సంక్షేమం పేరిట చాలా రిసోర్సెస్ని మనం డ్యామేజ్ చేస్తున్నాం. కానీ మానవ సంక్షేమం అనేటటువంటి దాన్ని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వేయాలా? అంటే ఎంత కాస్ట్ పెడుతున్నామో ఎంత బెనిఫిట్ వస్తుంది. సో కాబట్టి ఎకోసిస్టమ్ అనేటటువంటిది ఎప్పుడైతే తగ్గిపోతుందో యూటిలిటేరియన్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. యూటిలిటేరియనిజం అంటే ఇదే, గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్. యాక్చువల్గా ఈ ప్రిన్సిపల్ని ఆధారంగా చేసుకునే ఎన్వైర్న్మెంట్ని దెబ్బతీస్తూ ఉంటాం మనం. సో ఇట్లా పాశ్చాత్య దేశ సంస్కృతులు ఉన్నాయి. అలాగే ఎకోఫెమినిజం అని చెప్పి వందనా శివ, వాల్ ప్లంవర్డ్ వీళ్ళు కూడా చెప్పారు. ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ అనేటటువంటిది అప్రెషన్ ఆఫ్ ఉమెన్తో వీళ్ళు లింక్ చేస్తారు. సో ఎందుకు అంటే మనం చాలా చోట్ల చూడండి, ఆడవాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే చాలా పనులు జరగవు. పిల్లల్ని పెంచడం కానీ, పెద్దవాళ్ళని చూసుకోవడం కానీ, ఇట్లాంటి చాలా అంశాలు ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ని ఆపరేషన్ ఆఫ్ ఉమెన్తో చెప్తుంటారనమాట. అంటే కేర్ బేస్డ్, నర్చరింగ్ ఎథిక్స్, కోఆపరేటివ్ ఎగ్జిస్టెన్స్ ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడుతూ ఇంటర్ కనెక్టెడ్నెస్, జాలి, కరుణ, దయ, సో ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే హ్యూమన్ నేచర్ రిలేషన్స్, మనిషి, ప్రకృతి, వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క రిలేషన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో వీటికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే హౌ డు ఏన్షియంట్ ఫిలాసఫీస్ అండ్ మోడర్న్ వెస్టర్న్ అప్రోచెస్ రిఫ్లెక్ట్ ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్ అండ్ ప్రమోట్ ఎకలాజికల్ సస్టైనబిలిటీ 200 పదాల్లో రాయండి. సో మీరు చెప్పండి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ పురాణాల్లో లేదా మన తాలూకా ఏన్షియంట్ విజ్డమ్లో పర్యావరణాన్ని కాపాడడానికి అనేక ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఎండాకాలంలో ఒక చిన్న చిప్పతో, గిన్నెతో నీళ్లు పోసి బయట పెట్టమన్నారు, పిట్టలు వచ్చి తాగుతాయని. సో ఇట్లాంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ సండే, విల్ మీట్ టుమారో.